వైసీపీ నేత కన్నబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ధర నిలబడే విధంగా చూసి దాన్ని వేరే మార్కెట్లకు పంపించి విక్రయించిన సంఘటనలు ఉన్నాయి. చివరికి కోవిడ్ వంటి కష్టకాలంలో కూడా రైతుల్ని మార్కెటింగ్ విషయంలో ఆదుకున్నాం. ఇవాళ ఏం జరుగుతూ ఉంది? ఎక్కడైనా ధరలు పెరిగాయని మీరు ఎక్కడన్నా దాన్ని స్థిరీకరించి తగ్గించేందుకు ప్రయత్నం చేశారా అని మేము అడుగుతున్నాం. ఎందుకు మీరు ఇవన్నిటినీ కూడా నిర్లక్ష్యంగా చూస్తూ ఉన్నారు? ఇవి సమస్యలుగా మీకు కనిపించడం లేదా? ఇదే కాదు, ఇసుక గురించి ఆ రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఇసుకలో పెద్దగా దారుణాలు జరిగిపోతున్నట్టుగా చూపించారు. ఇవాళ పరిస్థితి ఏంటని అడుగుతున్నాం. ఇసుక దొరికినా చాలా అధిక ధరలకి కొనుక్కోవాల్సిన పరిస్థితిలో ఎక్కడికక్కడ భవన నిర్మాణ పనులు కూడా ఆగిపోయిన విషయం వాస్తవం కాదా అని అడుగుతున్నాం. భవన నిర్మాణ కార్మికులు పనులు లేక అల్లాడిపోతున్న పరిస్థితి నిజం కాదా అని అడుగుతున్నాం. నిన్ననే సోషల్ మీడియాలో చూసా, ఈ శాండ్ సంబంధించి ఒక రిసీట్ తిరుగుతూ ఉంది. దాంట్లో 9,276 రూపాయలు ట్రాన్స్పోర్ట్ కింద చూపించారు. మొత్తం విలువేమో 16,640 రూపాయలు చూపించారు. మరి 9,276 రూపాయలు ఇసుక ట్రాన్స్పోర్ట్ ధర అయితే మిగతా మొత్తం ఏంటది? ఏ బాబుతో? కనీసం ఆ రిసీట్లో లేదు. ఎవరికి వెళ్తుంది ఈ బాబుతంతా? దేని నిమిత్తం మీరు వినియోగదారుడి దగ్గర వసూలు చేశారు? ఇప్పుడే నాకు వేరే పెద్దలు చెప్తా ఉన్నారు, నాయకులు, ఈ జిల్లాకి భద్రాచలం నుంచి ఇసుక వస్తుందని, విశాఖపట్నానికి ఒరిస్సా నుంచి ఇసుక వస్తుందని. కాకినాడలో తీసుకుంటే గతంలో ఒక ట్రక్ ఇసుక 16-18 వేలకి దొరికితే ఇవాళ 30 వేలకి తక్కువ లేదని చెప్తా ఉన్నారు. విశాఖపట్నంలో ఇప్పుడే నేను అక్కడున్న నాయకులతో మాట్లాడినప్పుడు ఒరిస్సా నుంచి ఇసుక వస్తుంది, 40 వేలు ఉంటుందని ట్రక్కుకు చెప్తా ఉన్నారు. అంటే ఆ రోజుకి ఈ రోజుకి 10-15 వేల రూపాయలు ఒక లోడ్ ఇసుక్కి భారం పడింది. అది కూడా దొరకడం లేదు. మేము అడుగుతూ ఉన్నాం, మీరు ఆన్లైన్ సిస్టమ్ అన్నారు, ఎక్కడైనా శాండ్ ఆన్లైన్ సరిగా పనిచేస్తుందా? అంతకుముందు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ స్లాగ్ సీజన్లో ఏదైతే వరదల సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు పెట్టిన స్టాక్స్ అన్నీ ఏమైపోయాయి? ఎందుకు ఈ విధంగా మీరు ఇసుక అనేది పెద్ద సమస్య కాదన్నట్టుగా చూస్తూ ఉన్నారు? పేరేమో ఉచిత ఇసుక, 30,000-40 వేలు పెట్టి ఒక ట్రక్ కొనుక్కునే పరిస్థితి. కళ్ళ ముందు విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయడానికి చాలా శరవేగంగా అడుగులు పడుతూ ఉన్నాయి. 4,000 మంది కార్మికుల్ని తొలగించారని ఆందోళన జరుగుతూ ఉన్నాయి. మాటల్లో ప్రకటనలో తప్ప కార్యాచరణలో దాన్ని కాపాడే కార్యక్రమం జరగడం లేదు. ఆ విశాఖ ఉక్కుని కాపాడేందుకు ఒక్క చర్య కూడా ముందుకు తీసుకోలేదు. దాని గురించి మాట్లాడడం లేదు. అదే కాదు, మెడికల్ సీట్లు, ఈ రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణం చేసి అధికంగా సీట్లు కావాలనే ఉద్దేశంతో మెడికల్ సీట్లని పేదలకి అందుబాటులో తీసుకురావాలని ప్రయత్నం చేస్తే వాటిని కూడా వదులుకునే ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదు, భవిష్యత్తులో చూడడం కూడా. ఎందుకింత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని అడుగుతున్నాం. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. ఆర్బీకేలు మూతపెట్టిన పరిస్థితి తెచ్చారు. గతంలో ఎరువులు కావాలంటే ఆర్బీకేకి వెళ్తే దొరికే పరిస్థితి నుంచి ఇవాళ బహిరంగ మార్కెట్లో మళ్ళీ అధిక ధరలకు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఈ వరదలకి, ఒక పక్క అనావృష్టికి రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పడిపోయింది. సుమారు 15 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం జరగటంలే. మరో 6 లక్షల ఎకరాల్లో వేసిన పంట నష్టం జరిగిందంటున్నారు. ఎన్యూమరేషన్ సరిగా జరగట్లే. ఈ క్రాప్ లేదు. ఈ క్రాప్ లేకుండా పంటల బీమా ఏ విధంగా వస్తుందో తెలియదు. ఈ కేవైసీ జరగడం లేదంటున్నారు. ఇవన్నీ సమస్యలుగా ప్రభుత్వానికి కనపడటం లేదా అని నేను అడుగుతున్నాను. అసలు సమస్యలన్నీ వదిలేసి ఏదో ఒక డైవర్షన్ చేయడం వల్ల ప్రజలు సంతోషంగా అది నమ్మి అదే మాట్లాడుకుంటున్నారనుకుంటే పొరపాటు అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నా. ఒక ముస్లిం కుటుంబానికి చెందిన 7 ఏళ్ల బాలిక శవమై తేలితే ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఎంతమంది పసిబిడ్డలు, ముక్కుపచ్చలు ఆరని వారు అత్యాచారాలకు గురైన సంఘటనలు బయటికి వెలుగులోకి వస్తుంటే మానవత్వం ఉందా
అసలు ఏం జరుగుతోంది, ఎందుకు కట్టడి చేయలేకపోతా ఉన్నారు, ఎందుకు పోలీస్ అంటే వ్యవస్థలంటే భయం పోయింది అనే ఆలోచన వస్తుంది.